శారీలోంచి కట్ చేసిన స్ట్రైట్ పీస్ తోటి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏ బ్లౌజ్కైనా సరే మనం పైపింగ్ వేసాలనుకున్నా లేదంటే హెమ్మింగ్ పట్టి అయినా సరే షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి. అది కూడా క్రాస్గా జాయిన్ చేసుకుంటే మీకు భుజాలు జారకుండా ఉంటాయి. స్ట్రైట్గా ఉన్న పీస్ని తీసేసుకుని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని 12వ నెంబర్ థ్రెడ్, అది కూడా నార్మల్ పాదంతో చూపిస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హెమ్మింగ్ చేసుకుంటానికి మనం పట్టి ఎలాగైతే రెడీ చేసుకుంటామో అదే పట్టీని రెడీ చేసుకుని కాటన్ క్లాత్ తోటి, లైనింగ్ క్లాత్ తోటి దీని అడుగు భాగంలో పెట్టేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి హెమ్మింగ్ పట్టిది. తర్వాత మీరు నెక్ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. తర్వాత చూసారు ఎంత బాగా వచ్చేసిందో. మరి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కనే స్టిచ్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు కావాలంటే లాంగ్ వీడియో కూడా ఉంది, కింద లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. చాలా సింపుల్గానే ఉంటుంది. క్రాస్ కటింగ్తో పని లేకుండా జస్ట్ కేవలం